హే గైస్ ఎప్పుడైనా మీరు ఒకటి చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఆ రోజు అది కుదరకపోతే ఇంకా రోజంతా వేస్ట్ అయిపోయినట్టు ఎప్పుడైనా జరిగిందా? లేదు. తర్వాత మామూలుగా ఊహించుకోండి. ఈ రోజు నుంచి నేను డైట్ స్టార్ట్ చేస్తానని చెప్పి నిజంగానే ఒక మీల్ కరెక్ట్‌గా చేస్తారు. కానీ అనుకోకుండా ఎవరో వచ్చారు, లేకపోతే ఏదో ప్రసాదం పెట్టాల్సొచ్చింది. కొంచెం తిన్నారు. ఓకే. తినిన తర్వాత ఇప్పుడు ఎట్లైనా తినేసాను కదా! మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దామని అనుకున్నారా? పక్కా అనుకోని ఉంటారు. తర్వాత ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి ఒక 1, 2 డేస్ ఎళ్ళిన తర్వాత మామూలుగా ఏదో సినిమాకెళ్లారు, సంథింగ్ మిస్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా మిస్ అయిపోయింది. సర్లే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి చేద్దాం అనుకున్నారా? సో, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీకు డిసిప్లిన్ లేదు, తర్వాత మీకు చేతకాదని కాదు. మీకు సరైన సిస్టమ్స్ లేవు. కరెక్ట్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయగలిగితే, అంటే కంప్యూటర్ కాదు. మన లైఫ్‌లో ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే, మనం బ్యాడ్ డే‌ని కూడా గుడ్ డే చేసుకోవచ్చు. వర్స్ట్ డేస్‌ని కూడా బెటర్ డేస్‌గా మార్చుకోవచ్చు. ఇక్కడ టాప్ సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి బ్యాడ్ డేస్ రావని లేదే. వాళ్ళకి బ్యాడ్ డేస్ వస్తాయి. కానీ వాళ్ళు ఆ బ్యాడ్ డేని కూడా గుడ్ డేగా మార్చుకుంటారు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. చాలా మందికి ఉపయోగపడుతుంది. కుదిరితే స్టూడెంట్స్‌కి షేర్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, మీకు అనుకున్నట్టు జరిగినప్పుడు చెయ్యటం అనేది ఈజీ. ఎవ్వరైనా చేస్తారు. కానీ మీకు కుదరనప్పుడు, మీకు ఓపిక లేనప్పుడు, లేకపోతే సడెన్‌గా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఎక్కడికో ఎళ్ళాల్సొచ్చినప్పుడు, లేకపోతే ఆ రోజు కుదరనప్పుడు, మీరు ఎలా బిహేవ్ చేశారు, ఆ రోజుని ఎలా కంప్లీట్ చేశారు అన్న దాన్ని బట్టే మీకు రైట్ సిస్టమ్ ఉందా లేదా అని తెలుస్తది. గుర్తుపెట్టుకోండి, గుడ్ డేస్ మనకేం చూపిస్తదో తెలుసా? మన పొటెన్షియల్ చూపియగలుగుతది. అంటే మంచిగా ఉన్నప్పుడు మీరు ఎంత వరకు ఎళ్ళగలరో చూపిస్తది మీకు పొటెన్షియల్. కానీ బ్యాడ్ డేస్ మీ సిస్టమ్స్‌ని రివీల్ చేస్తది. అంటే మీరు అలాంటి డేస్‌లో గూడా అసలు ఏమైనా చేస్తారా? లేకపోతే అందరిలాగా వదిలేస్తారా? అని చెప్పి మీ కళ్ళకి మీకే కనబడతది. సో, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తది. నేను ప్రతిసారి ఏం చేసినా గూడా ఇది చేస్తాను. ఇది ఒక హైలీ సైంటిఫికల్లీ యాక్యురేట్ టాపిక్ కూడా. ఏంటంటే సీలింగ్, ఫ్లోర్. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో ఏ దానికైనా ఇది ఉపయోగపడుతది. ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు, అన్నీ చేయాలనిపించినప్పుడు, ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఫుల్ మోటివేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, సీలింగ్ రాసుకుంటాం. అంటే ఓకే, నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. ప్రతిరోజు ఒక బుక్ చదువుతాను. తర్వాత ఏంటంటే, ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ గాని అవి చేస్తే, ప్రతిరోజు ఒక షార్ట్ క్రియేట్ చేస్తాను. అట్లా ఏంటంటే, సూపర్ గోల్స్ రాసుకుంటారు. ఎందుకు? మీకు ఆ మోటివేషన్ వచ్చి చేయాలని కోరికగా ఉంటుంది. కానీ మనం ఏం మాట్లాడుకున్నాం? అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు చేయటం ఓకే అనుకుంటున్నాం గానీ, పర్ఫెక్ట్ లేని రోజు ఏమవుతుంది? ఏమీ చేయరు. ఏంటి? ఇప్పుడు మామూలుగా మీరేంటి ప్రతిరోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు. పోయిందిగా ఇంక లైట్‌లే అని చెప్పి ఆ రోజు వదిలేస్తారు. కానీ మీరు సీలింగ్‌తో పాటు ఒక ఫ్లోర్ కూడా క్రియేట్ చేసుకోగలిగితే మీ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఉంచుకోండి. మీరు సీలింగ్ ఏంటి? ఒక మీకేమేమి కావాలో అన్నీ రాసుకున్నారు. ఫ్లోర్ అంటే ఏంటంటే, మీ వల్ల కానప్పుడు గూడా, అంటే మీకు ఎంత సిట్యుయేషన్ కుదరనప్పుడు గూడా చేయగలిగే ఒక సిస్టమ్ క్రియేట్ జేసుకోవాలి. ఆ ఫ్లోర్‌లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా 1 అవర్ ఎక్సర్సైజ్ బదులు 5 మినిట్స్, 10 మినిట్స్ వాకింగ్ అని పెట్టుకుంటారు. మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు చేయగలుగుతారు కదా! దాన్ని ఎవరైనా ఆపేసినా గూడా మీరు చేయగలుగుతారు. సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొక బుక్ చదువుతానని పెట్టుకున్నారు. కాదు. రోజుకొక 5 పేజెస్ అనేది ఫ్లోర్ అవుతది. మీకు అర్థమవుతుందా? సో, మీకు జ్వరం వచ్చినా గూడా మీరు 5 పేజెస్ చదవగలుగుతారు గదా! అంటే మీరు ఏమి చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కూడా పెట్టుకునే గోల్ గూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా అన్నీ మంచిగున్నప్పుడు చెయ్యండి హ్యాపీ. కానీ ఒక్కొక్కసారి ఆ షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోయిందనుకోండి, మీరొక ఫ్లోర్ కూడా క్రియేట్ జేసుకోవాలి. ఆ ఫ్లోర్ లేకపోతే ఏంటంటే కంప్లీట్ పోద్ది. ఛాంపియన్స్ అంటే బ్యాడ్ డేస్ లేనోళ్ళు కాదు. ఛాంపియన్స్ అంటే బ్యాడ్ డేస్ ఉన్నా గూడా దాన్ని వాడుకునే వాళ్ళే ఛాంపియన్స్. అయితే అనుకోవచ్చు, ఈ చిన్న చిన్నయి మనకేం ఉపయోగపడతాయంటే, చిన్న చిన్నయే పెద్దయి అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఎఫెక్ట్ అని మీరు వినే ఉంటారు. చిన్న చిన్నయి లాంగ్ టర్మ్‌లో చూస్తే ఈ ఎఫెక్ట్ ఒక రేంజ్‌లో పెరిగిపోతది. ఇప్పుడు మామూలుగా రోజుకు 1% గాని మనం ఇంప్రూవ్ అయితే, మన లైఫ్ ఇయర్‌కి అయ్యేటప్పటికి 37% ఇంప్రూవ్ అవుతుంది. ఇది స్టాటిస్టికల్లీ ప్రూవెన్. సో, ఇప్పుడు మామూలుగా ఏంటి, చేస్తే అన్నీ చేస్తాం, లేకపోతే లేదు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్పుడప్పుడు చేస్తారు. కానీ అప్పుడప్పుడు చేయటం వల్ల మనకి ఉపయోగం ఏం లేదు గదా! ఇప్పుడు ఊహించుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు. కుదరలేదు. సో, మీరు 5 మినిట్స్ వాక్ పెట్టుకున్నారు. కానీ ప్రతిరోజు వాక్ పెట్టుకున్నారు. దానివల్ల మీకు చివరికి బెనిఫిట్టే అవుతుంది. మీకు అర్థమవుతుందా? చిన్న చిన్నయి పెద్దగా అవుతాయి. ప్లస్ ఇలాంటి దాని వల్ల హాబిట్ కూడా క్రియేట్ అవుతది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఓకే, ఒక్కొక్కసారి మనకు కుదరదు. నిజంగానే స్కిప్ అయిపోయింది. అది పోయిందనుకోండి. మన పవర్ ఎక్కడుంటది? మళ్ళీ ఎనక్కి మన సిస్టమ్‌కి రావడంలోనే పవర్ ఉంటది. మార్కస్ అరేలియస్ అని చెప్పి ఒక రోమన్ చక్రవర్తి 2000 సంవత్సరాల క్రితమే ఇది గురించి చెప్పారు. దాని పేరేంటంటే ఈక్విలిబ్రియం గేమ్. ఇప్పుడు మీరు ఇలా ఉండాలనుకుంటున్నారు. ఒక్కోసారి సిట్యుయేషన్ కుదరక ఇట్లా అయ్యారు. చాలా మంది ఏంటంటే ఇట్లా ఆల్రెడీ అయ్యాం కాబట్టి అని ఇంకా అయిపోతారు. దాని బదులు ఏంటంటే ఆయన చెప్పిన మార్కస్ అరేలియస్ ప్రకారం, ఒకవేళ ఇట్లా వచ్చాము, ఓకేనా? మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ రండి. ఎన్ని సార్లు మిస్ అయినా బ్యాక్ రండి. అప్పుడేమవుతుందంటే ఈసారి ఫాస్ట్‌గా బ్యాక్ రాగలుగుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి అనుకున్నారు. ఆ రోజు కుదరలేదనుకోండి, ఏదో విధంగా అది అవ్వగొట్టే శక్తి మీకొచ్చేస్తది. అదే మీరు ఈరోజు కుదరలేదు కదా అని చెప్పి మళ్ళీ చూద్దాం, మళ్ళీ చూద్దాం అట్లా అనుకున్న వాళ్ళకేంటంటే ఆ హాబిట్ ఇంకా నెగెటివ్ అయిపోతుంది. ఇంకొకటి కూడా చెప్పాలంటే, మామూలుగా ఒక అకిడో అని ఒక మార్షల్ ఆర్ట్స్ ఉంటది.
ఆ మార్షల్ ఆర్ట్స్ ఒక హెడ్ ఉయషిబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా అసలు ఫుల్ ఎలా చెప్పాలి, చాలా ప్రొఫెషనల్, అసలు గ్రాండ్ మాస్టర్ లెవెల్. అయితే వాళ్ళ స్టూడెంట్స్ అడుగుతారు, ఏంటి మాస్టర్ మీరు ఎప్పుడు మీ సెంటర్ తప్పరు, అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎలా మూవ్ అవుతారు అంటే ఆయన చెప్పారు, మీకు అసలు అర్థం కావట్లేదు, నేను ప్రతి సెకండ్ సెంటర్ తప్పుతానే ఉంటాను, కానీ నేను ఎంత స్పీడ్గా బ్యాక్ వచ్చేస్తానంటే మీకు కళ్ళకు కూడా కనబడుతుందని చెప్పారు. సో ఇక్కడ ఏంటి, మీరు తప్పడం తప్పేం కాదు, కానీ ఎంత ఫాస్ట్గా వెనక్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, కరెక్ట్గా ఆ టైంలో మీకు ఏదో వర్క్ కాల్ వచ్చింది, ఇంకా ఆ రోజు స్కిప్ చేయటం కాదు, సాయంత్రం చేయండి. మీకు అర్థమవుతుంది, ఏదో ఒక టైంలో మళ్ళీ మీరు బ్యాక్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు ఉపయోగపడేది ఏంటంటే 5 మోర్ రూల్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు చూడండి, 1 మోర్ 2 మోర్ అని అట్లా 5 మోర్. ఇప్పుడు మామూలుగా మీరు బుక్ చదవాలి, కానీ చదవబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ చేయబుద్ధి అవుతాయి, ఒక్కొక్కసారి చేయబుద్ధి కాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే సరే ఇంకొక 5 అని గుర్తుపెట్టుకుని, అంటే ఇప్పుడు బుక్ చదవాలనుకుంటున్నాను, లేదు ఇంకొక 5 పేజ్ చదువుతాను, అంతే. అంత మించి చేయాల్సిన అవసరం లేదు. అది చేసిన విన్నాయి. తర్వాత ఇప్పుడు మామూలుగా 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, 5 మోర్ గుర్తురావాలి. ఏంటంటే సరే ఒక 5 మినిట్స్ వాక్ చేస్తాను, అట్లా ఏదన్నా 5 మోర్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఒక్కసారి అది చేస్తే తెలియకుండా ఫుల్ వర్కౌట్ కూడా చేసేస్తాం, దాన్ని ఫాలో అయ్యి ఇంకా మళ్ళీ మన మోడ్ వెనక్కి వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఒక్కోసారి కనీసం అదైనా చేస్తాం కదా, విన్నే కదా చివరికి. సో నేను మీకు ఇచ్చే టాస్క్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే ఒక టేబుల్ వేయండి, ఒక సైడ్ ఏంటంటే మీరు గుడ్ డేస్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బుక్ రీడింగ్ ఇష్టము, తర్వాత ఎక్సర్సైజ్ ఇష్టము, డైటింగ్ ఇష్టము, అలాంటి మామూలుగా కేటగిరీస్. దానిలో గుడ్ డేస్లో ఏం చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైట్లో ఏంటంటే ఓకే, నేను పొద్దున ప్రోటీన్ ఫుడ్ తింటాను, మధ్యాహ్నం అన్నం తినను, తర్వాత సాయంత్రం అన్నం తక్కువ తింటాను, తర్వాత జనరల్ ప్రోటీన్ ఫ్యాట్ ఫుడ్స్ తింటాను అని రాసుకుంటారు. కానీ బ్యాడ్ డేలో ఏం రాసుకుంటారు అంటే, మన చెప్పాను కదా ఫ్లోర్లో ఏం రాసుకుంటారు ఏంటంటే, ఓకే ఇలా ఒకవేళ సిచ్యువేషన్ కుదరినప్పుడు ఏం చేస్తాను అంటే, కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా నేను మంచి ఫుడ్ తింటాను, అంటే ప్రోటీన్ ఫుడ్ తింటాను, రాత్రి ఎర్లీగా తిందని ట్రై చేస్తాను, అంతే. మీకు అదంతా. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలని కోరుకుంది, గుడ్ డేలో ఏం చేస్తారు, మామూలుగా ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తాను, దాని తర్వాత ఇలా చేస్తాను, తర్వాత వాకింగ్ ఒక 1 అవర్ చేస్తాను, సంథింగ్ రాసుకుంటారు. ఏంటి గుడ్ డేస్లో ఒకవేళ కుదిరితే చేస్తారు. కుదరినప్పుడు ఏం చేస్తారు, సరే నేను నో మ్యాటర్ వాట్ అన్నం తిన్న ప్రతిసారి, అంటే మీల్స్ తిన్న ప్రతిసారి ఒక 10 మినిట్స్ వాక్ చేస్తాను. సో ఇక్కడ ఇలా మనం సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలి. మీరు లైఫ్లో ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ సీలింగ్ వేయండి, ఫ్లోర్ వేయండి. ఈ రెండిట్లో ఏది జరిగినా మీరు విన్ అయినట్టు. సో మీరు నిజంగానే మీ లైఫ్ నిజంగా ఇట్లానే మాస్టర్ పీస్ గా క్రియేట్ చేసుకోవాలంటే మీకు జస్ట్ ఇలా రాసుకోవటమే కాదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. దానికి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మీకు ఫోకస్ కూడా ఇంపార్టెంట్. సో ఆ ఫోకస్ ని వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ క్లాస్ కోర్సెస్ తో 100 టైమ్స్ పెంచుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని పేరే 100x ఫోకస్ ప్రోగ్రామ్. ఇది సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ లో ఉంది, యాప్ స్టోర్ లో ఉంది, ప్లే స్టోర్ లో ఉంది, వెబ్సైట్ లో కూడా ఉంది. ఆ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏంటి 100x ప్రోగ్రామ్ వస్తుంది, స్పీడ్ రీడింగ్ ప్రోగ్రామ్ వస్తుంది, తర్వాత మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ మార్నింగ్స్ కానీ కరెక్ట్గా మీరు చేసుకోగలిగితే ఎంత బ్యాడ్ డే కూడా గ్రేటెస్ట్ డే అయిపోతుంది. మీరు రోజంతా ఏం చేయకపోయినా పర్లేదు, అంత బెనిఫిట్స్, అవుట్కమ్స్ మీకు వస్తాయి. సో ఆ మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అసలు ఇవన్నీ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అడిక్షన్ ఉండకూడదు. ఫోన్ అడిక్షన్ నుంచి తీసేదానికి ఫోన్ డిటాక్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇట్లా డిఫరెంట్ చాలా వెయిట్ లాస్, స్లీప్, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ దాంట్లో ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీలో తీసుకోండి, ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాతో ప్రతి వీక్ మీరు వీడియో కాల్ మాట్లాడొచ్చు. మనందరం మంచి కమ్యూనిటీ ఉంది, చాలా హ్యాపీగా మనం షేర్ చేసుకోవచ్చు. మీకు మంత్లీ గిఫ్ట్స్ కూడా నేను పంపిస్తాను, పర్సనల్ గిఫ్ట్స్. ఓకేనా? సో జనరల్గా మనం మామూలుగా అన్ని అనుకుంటా ఉంటాం, కానీ ఒక్కసారి జరగనప్పుడు మీరు దాన్ని దాటడానికి ఏం చేస్తారు, కామెంట్స్ రాయండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో నచ్చిన ఒక్క పాయింట్ కామెంట్ చేయండి. నిజంగా కామెంట్ చేస్తే నేను నిజంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? సో మీరందరూ ఆసమ్, అది నాకు